పిల్లల్లో ఎముకలు అండ్ ఎముక పెరిగే గ్రోయింగ్ ఎండ్స్ చాలా సున్నితంగా మెత్తగా ఎముక ఉంటుంది. ఎముకకు ఆనుకొని ఒకటి పెరియాస్టియం లేయర్ అని అంటారు. అది థిక్గా బోన్ ఫామ్ చేయడానికి, అందులో ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ ఫార్మేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ చిన్నపిల్లల్లో ఈ బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయో ఇవి కంప్లీట్ ఫ్రాక్చర్స్ అండ్ ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్స్ అంటాం. ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్స్ అంటే గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్, ఒక పచ్చ కట్టని విరగొట్టినప్పుడు ఒక సైడ్ విరిగిపోయి ఒక సైడ్ బెండ్ అవుతుంది, దాన్ని గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాము. సో ఇలాంటి గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి. సో లక్కీగా ఏంటంటే చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ అయినా కూడా ఆ పెరియాస్టియం లేయర్ చుట్టూ ఉండే ఎముక చుట్టూ ఉండే లేయరు పెద్దగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అది డ్యామేజ్ అవ్వదు. సో దానివల్ల ఎముక చుట్టూ ఫాస్ట్గా బోన్ ఫార్మేషన్ వితిన్ వీక్ 10 days లోపలనే బోన్ ఫార్మేషన్ మొదలవుతుంది. వితిన్ 3 weeksలో బాగా గట్టిగా ఎముక గూడు కట్టుకుంటుంది. వితిన్ 6 weeks to 6 months లోపల టోటల్గా బోన్ అది ఎలాగున్నా అతికిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఈ పిల్లలలో ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా చేయాల్సిన పని ఏంటంటే పర్ఫెక్ట్గా అనాటమికల్ పొజిషన్లో ఇరిగిన పిల్లల ఎముకల్ని సరిచేయడం, సరైన అనటమికల్ పొజిషన్లో పెట్టడం, సరైన పద్ధతిలో ప్లాస్టర్ కానీ లేకపోతే మనం ఎన్నో రకాల ఆపరేషన్ ద్వారా వాటిని పొజిషన్లో పెట్టినప్పుడు ఆ పిల్లల్లో మనకు బోన్ ఫార్మేషన్తో పాటు లెంత్ అండ్ స్ట్రెంగ్త్ రెండు మెయింటైన్ అవటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ఆస్కారం ఉండదు. సో చాలామంది వాళ్ళల్లో ఎప్పుడైతే ఇంజురీస్ చూస్తామో ఈ ఇంజురీస్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమందికి కొంత విరిగి పక్కదొలిగినట్టున్నా కూడా అది మనం ప్రాపర్గా కూర్చోపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే దూర ప్రాంతాల్లో క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ లేనప్పుడు పురాణ కాలాల్లో అప్పుడు బోన్ సెట్టరు 2 బద్దలు గుడ్డ తీసుకొని కొంత పసరు రాసి పెట్టేవాళ్ళు. ఆ పద్ధతిలో బోన్ ఫార్మేషన్ సూపర్గా అంటే గట్టిగా అతికిపోయి ఎలాంటి సమస్య లేకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో అడ్వాంటేజ్ అదే, పెద్దవాళ్ళల్లో విరిగిన ఎముకను 100% కూర్చోపెట్టకపోతే అతికే అవకాశాలు ఉండవు. అతికినా కూడా వంకర అతుకుతుంది, సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో మనకు రీమాడ్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎముక ఎలా ఉన్నా అతికే ఆస్కారం ఉంటుంది. కానీ ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా సెట్ చేయగలిగే ప్రక్రియ ఉంటుంది. తద్వారా పిల్లలకి ఈ యొక్క ఫ్రాక్చర్స్ మనం సాల్వ్ చేయొచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లల్లో తల్లిదండ్రులు, పేరెంట్స్, పెద్దవాళ్ళ వంశపారంపర్యంగా కొన్ని రోగాలు ఉంటాయి. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, లేకపోతే కంజెనిటల్ డిజార్డర్స్ అనుకోండి, లేకపోతే కొన్ని కీలవాతాలు అనుకోండి, ఇలాంటి ఎన్నో మనం సమస్యలు చూస్తుంటాం. ఈ సమస్యలను ఫ్యామిలీ హిస్టరీ పరంగా మనం తెలుసుకొని వాటికి అనుగుణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఆ జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. దానికి కావలసిన కన్ఫర్మ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనం స్పెసిఫిక్గా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం జీవితాంతం ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళకు బోన్ రికెట్షియా అనే డిజీజు, విటమిన్స్ డి అండ్ కాల్షియం తక్కువ ఉండటం, ఆస్ట్రోపోరోసిస్ ఉండటం, రికెట్షియా అనే డిజీజ్ వలన బోన్ జాయింట్స్లలో డిఫార్మిటీస్ రావడం, నొప్పి రావడం లాంటి సమస్యలు ఉంటాయి. ఇవి పువర్ కంట్రీస్లో, బిలో పావర్టీ కంట్రీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అంతేకాకుండా మనం చిన్నపిల్లల్లో ఏవైతే ట్యూమర్స్ ఉంటాయో ఆ ట్యూమర్స్ కూడా బోన్స్లలో గడ్డలు ఫామ్ అవ్వడం, అవి కొన్ని బినైన్ ట్యూమర్స్ అయి ఉండాలి, కొన్ని సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అయి ఉండాలి. ఈ ట్యూమర్స్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లల్లో పడ్డప్పుడు జాయింట్స్లలో వాపు, రక్తం గడ్డ పెరిగిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చి సెప్టిక్ ఆర్థరైటిస్ అయ్యే సమస్యలు కూడా ఉంటాయి. వాటిని సక్రమంగా మనం చూడాలి. అలా కాకుండా బోన్ ఎండ్స్లలో ఎపిఫైసిస్ అని అంటారు, అది గ్రోయింగ్ ఎండ్ ఉంటారు. ఆ గ్రోయింగ్ ఎండ్ బోన్ కూడా సమ్టైమ్స్ ఫ్రాక్చర్ అవడం, లేకపోతే సబ్లక్జేషన్ అవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు అవుతాయి. ఆ గ్రోయింగ్ బోన్ ఎండ్స్ను కూడా సక్రమంగా కూర్చోపెట్టకపోతే గ్రోత్లో డిఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన ఆర్థోపెడిక్ ఎపిఫైసిస్ని ప్రాపర్గా కూర్చోబెట్టి ఇద్దరు ప్లాస్టర్ తోటి కానీ పిన్స్ తోటి కానీ దాన్ని సక్రమంగా కూర్చోబెట్టే విధంగా ఒక పద్ధతిన ఇలాంటి గ్రోయింగ్ బోన్ ఎండ్స్ని జాగ్రత్త
చూసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు కంజెంటల్ డిఫార్మిటీస్ అంటే ఒక కాలు యాబ్సెంట్ ఉండడం, ఒక బోన్ యాబ్సెంట్ ఉండడం, ఒక వేలు యాబ్సెంట్ ఉండడం, ఇలాంటి కొన్ని కంజెంటల్ డిఫార్మిటీస్తో పాటు బోన్ ఇర్రెగ్యులర్గా షేప్లో ఉండడం, అలాంటి ఫ్రెజైల్ బోన్స్ ఫ్రాక్చర్స్ అవడం లాంటివి మనం ఎన్నో కంజెంటల్ డిజీజ్ కూడా చూస్తాం. ఎన్నో సిండ్రోమ్స్లలో కూడా మనకు పిల్లలకు జరిగే సిండ్రోమ్స్లలో స్కెల్టల్ సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ సమస్యల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలలో మనకు యూజువల్గా ట్యూమర్సే కాకుండా, ఇన్ఫెక్షన్సే కాకుండా, ఫ్రాక్చర్సే కాకుండా ఎన్నో సమస్యలు అవి వచ్చే ఆస్కారాన్ని బట్టి వారి పేరెంట్స్ హిస్టరీ, పేషెంట్ యొక్క హిస్టరీ, పేషెంట్ డ్యూరేషన్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద పెయిన్, క్యారెక్టర్ ఆఫ్ ద పెయిన్, అండ్ దెన్ క్లినికల్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. తద్వారా మనం ఒక డయాగ్నోసిస్ చేసుకొని తర్వాత ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ వల్ల ఈ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకొని కొన్ని రక్త పరీక్షల ద్వారా డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసుకొని పర్టికులర్గా వీటి పద్ధతి ప్రకారం మనం ట్రీట్ చేయగలిగితే పిల్లలలో ఇలాంటి ఆర్థోపెడిక్ సమస్యల్ని మనం కంట్రోల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పిల్లలలో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది మనం కీలవాతంలో ఒక ఇంపార్టెంట్ కీలవాతంగా భావించాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీలవాతంలో ఇది పర్సంటేజ్ ఆఫ్ 1 to 2% ఉన్న ఇది పుట్టుకతోటి వచ్చే వ్యాధిగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే వంశపారపర్యంలో ఈ వ్యాధి ప్రబలుతుంటుంది. ఇది చిన్నప్పుడే మనం పిల్లల్లో చూస్తాము. దాన్ని మనం జోనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ముఖ్యంగా వారు స్పెసిఫిక్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చిన్న కీళ్ళల్లో నొప్పులు చెప్పడం, మన బాడీలో చిన్న కీళ్ళల్లో నొప్పులు, తర్వాత పెద్ద కీళ్ళు, తర్వాత ఇంకా బిగ్గర్ జాయింట్స్లో పెయిన్ రావడం మొదలవుతుంది. ఇది ఆల్టర్నేట్గా స్విప్ అవుతూ ఉంటుంది. అంటే ఒక చిన్న కీళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఒక పెద్ద కీళ్ళు నొప్పి రావడం, ఆ తర్వాత మళ్ళీ చిన్న కీళ్ళు నొప్పి రావడం, ఇలా ఇర్రెగ్యులర్గా ఎన్నో జాయింట్స్లలో ఈ సమస్యలు చూస్తూ ఉంటాం. దీనికి తోడు గొంతులో ఒక లాంటి నొప్పి అంటే థ్రోట్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ సమస్యలు రావడం, దానికి తోడు గుండెలో నొప్పి, గుండెలో కార్డైటిస్ అని రుమటాయిడ్ కార్డైటిస్ అంటాం రావచ్చు. దానికి తోడు ఫీవర్ కంటిన్యూస్గా ఉంటుంది ఆ వ్యక్తులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. అంతేకాకుండా కీళ్ళు జరిపితే సివియర్ నొప్పి వస్తుంది. ఇది క్లినికల్గా మనం మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆ స్టిఫ్నెస్ నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా నొప్పి వస్తుంది, ఎండాకాలంలో తక్కువ నొప్పి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డయాగ్నోజ్ చేయాలంటే స్పెసిఫిక్గా ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యామిలీ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ, డ్యూరేషన్ ఆఫ్ ద పెయిన్, అంతేకాకుండా క్వాలిటీ, క్వాంటిటీ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద పెయిన్ చూడాలి. అంతేకాకుండా ఏ జాయింట్స్ ఇన్వాల్వ్ అయినాయి ఎలా అనేది మనం క్లినికల్గా డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్స్లలో రుమటాయిడ్ నాడ్యూల్స్ మనకు జాయింట్లలో కనబడతాయి, వేళ్ళు వంకర్లు పోయి కనబడతాయి. ఇక్కడ చూడండి ఎలా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జాయింట్స్ అన్ని దెబ్బతిని వంగిపోయినాయి అనేది మనం పర్టికులర్గా ఈ రుమటాయిడ్ స్పెసిఫిక్గా ఇలాంటి మజిల్ లాస్ ఉంటుంది, ఈ టెండన్స్ లాస్ ఉంటాయి, ఇలా మనం ఇలా మజిల్ లాస్ ఉంటుంది, ఫింగర్స్ అలాగే టెండన్స్ లాస్ ఉంటుంది, ఇలా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం డయాగ్నోజ్ చేయాలంటే రక్త పరీక్షలలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ షుడ్ బి పాజిటివ్, అంటే అంతేకాకుండా సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. ఎక్స్రేలో మనం స్పెసిఫిక్గా చూస్తే ఇలా జాయింట్స్ డిఫార్మిటీ రావడం మనం కీళ్ళలో చూస్తూ ఉంటాం. ఏదో డిస్లొకేటో, సబ్లొకేటో అవడం, అది ఎందుకంటే బోన్ ఇర్రెగ్యులారిటీ వలన ఇట్లా అవడం మొదలవుతుంది. అంతేకాకుండా బోన్ జాయింట్స్లలో స్వెల్లింగ్స్ రావడం, ఇలా ఈ స్వెల్లింగ్స్ రావడంతో పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మనం ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీల ద్వారా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రక్త పరీక్షల ద్వారా స్పెసిఫిక్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీనికి యూజువల్గా ఎక్స్ప్లెయిన్ అంటే ఒక కౌన్సిలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక్కసారి కన్ఫర్మ్ అయింది అనుకోండి, యూజువల్గా జీవితంలో ఎప్పుడు పోదు. ఇది వెరీ రేర్గా 1 to 2% కేసెస్లలో డిసీజ్ కంట్రోల్ ఉంటుంది, కానీ మొత్తానికి డిసీజ్ని మనం తీసివేయలేము. సో యూజువల్గా మనం ఎనీ ఆర్థరైటిస్ మనం పెయిన్ కిల్లర్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్.
అది నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, NSAIDs. అంటే దానిలో పెయిన్ కిల్లర్స్ మనకు యాక్టివ్గా పనిచేసేటివి డైక్లోఫెనాక్ సోడియం ఉంది, ఎటాక్సీ ఉంది, అంతేకాకుండా మనకు కావాల్సిన బ్రూఫెన్ కూడా యూజువల్గా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ పెయిన్ కిల్లర్ అంటే పారాసెటమాల్ కూడా సఫిషియెంట్గా లాంగ్ టర్మ్లో వాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు పిల్లల యొక్క లివర్ ఫంక్షన్ టెస్ట్లు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లను చూసుకొని పెయిన్ కిల్లర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఇమ్యూన్ సప్రెసివ్ డిసీజ్. అంటే ఇమ్యూనిటీ బాడీలో రోగ నిరోధక శక్తి డిరేల్ అవటం వల్ల ఈ యొక్క కీళ్ళవాతం అనేది డెవలప్ అవుతుంది. ఇది మెయిన్గా మనకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి సమస్యల్లో ఇది ఒక సమస్యగా భావించాలి. సో ఇలాంటి డిసీజెస్కి స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటే మనం మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, లో డోసెస్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాక HCQs కూడా, హైడ్రాక్సీ క్వినోలాన్స్ కూడా మనం ఈ యొక్క రోగ నిరోధక శక్తిని మనం రీసైకిల్ చేయడం వాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ మెథోట్రెక్సేట్ అని వచ్చింది. ఈ మధ్య కొత్త డ్రగ్స్ కూడా మనకు చాలా వచ్చినాయి. వాటిని వాడటం వల్ల కూడా మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కంట్రోల్ చేయడం అవసరం ఉంటుంది. దానికి తోడు మన కాల్షియం సప్లిమెంట్స్ కానీ, విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ, ఆర్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వీటన్నిటి తోడు ఈ డ్రగ్స్ వల్ల యాసిడిటీ రాకుండా, గ్యాస్ ట్రబుల్స్, అల్సర్స్ రాకుండా మనం బేసిక్గా మనం బేసిక్గా వాడే ర్యాంటాన్ కానీ, ఫామిటిడిన్ కానీ, లేకపోతే ప్యాంటోసిడ్ కానీ ఇలాంటి ఎన్నో అవైలబుల్ డ్రగ్స్ని ఒక డోస్ వేసుకుంటే ఈ డ్రగ్స్ యొక్క కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళల్లో విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉంటే ఆ సప్లిమెంటేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో డ్రగ్స్ తోటి మనం కంట్రోల్ చేయగలిగితే ఈ వంకర్లు పోయిన మోకాళ్ళు కానీ, వంకర్లు పోయిన ఎప్పుడైతే మోకాళ్ళు డ్యామేజ్ అవుతుందో, లేకపోతే జాయింట్స్లో డ్యామేజ్ అవుతుందో, మనం ఇంజెక్షన్స్ జాయింట్లోకి వెళ్ళి ఇచ్చి, అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా నొప్పులు తగ్గించే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడైతే మోకాళ్ళు అంటే కీలు మొత్తంగా చెడిపోయితే దాన్ని జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా కూడా మనం సరి చేయొచ్చు. ఇలా రుమటాయిడ్లో ఎలాగైతే మోకాలు జాయింట్ ఎలాగైతే చెడిపోతుందో దాన్ని కంప్లీట్ రీప్లేస్మెంట్ చేసి, ఆ జాయింట్ నీ రీప్లేస్మెంట్ జాయింట్ అంటూ చేసి మనం సక్రమంగా సరి చేయడం వల్ల ఈ అన్ని కీళ్ళల్లో వచ్చే సమస్యల్ని మనం మేనేజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఏంటి? 1 minute.